గురువుగారు ఇప్పుడు తిరుమలలో కూడా ఈరోజు శాంతియాగం నిర్వహించారు. మొత్తం ఏ ఏ ప్రదేశాలు మొత్తం ఆలయంలో కానీ, లేదంటే లడ్డూ పోటులో కానీ, ప్రసాదం పోటులో కానీ మొత్తం సంప్రోక్షణ చేశారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు అర్చకులు ఇప్పుడు తెలివి తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా అపచారం జరిగిందని తెలుసుకొని మొత్తం సంప్రోక్షణ చేశారు. కానీ ముఖ్యంగా జరగాల్సింది ఇదే తప్పు ఈరోజు లడ్డూ ప్రసాదం చేసే నెయ్యిలో మాత్రం జరిగింది అనేదైతే మనకి బయటకు వచ్చింది. కానీ దీంట్లో కాకుండా ఇంకా లోపలగా ఎన్ని అపచారాలు జరుగుతున్నాయో తెలియట్లేదు. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం అసలు ముఖ్యంగా ఇలాంటి ప్రముఖమైన ఆలయాలలో ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి ప్రముఖమైన ఆలయాలలో ఇటువంటి అపచారాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇటువంటి పనులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే దైవానికి ఆగమ శాస్త్రం ఏం చెప్తుందో ఆగమ శాస్త్రానుసారం అక్కడ స్వామివారికి పూజలు కైంకర్యాలు చేయాలి. టైం టు టైం చేయాలి. ఆయనకి జరిగే పూజలు, ఆయనకి జరిగే యజ్ఞాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు, నివేదనలు అన్నీ టైం టు టైం జరగాలి. ఇలాంటివి జరగాలంటే ఒక గవర్నమెంట్ సంస్థలాగా లేకపోతే ఒక వ్యాపార సంస్థలాగా ఐఏఎస్లను లేకపోతే మిగతా ఇంకా డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోర్స్ చదివిన వాళ్ళు వచ్చి అక్కడ మేనేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మన ఆగమశాస్త్రం తెలిసిన పండితులు, పెద్దలు, వేద పండితులు వాళ్ళు టైం టు టైం చేయాల్సినవన్నీ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే దర్శనాలు, స్వామివారి దర్శనం, జనం అందరూ తిరుమల అని వెళ్తున్నారు. ఈ వెళ్ళినప్పుడు అక్కడ జనాల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో మధ్యలో విఐపీల సేవల్లో చాలా సమయం పోతుంది. అందువల్ల పూజల్ని కుదించేసి స్వామివారికి 20 నిమిషాలు నిద్ర, స్వామివారికి 20 నిమిషాల విశ్రాంతి, అంటే ఇంకా రోజు మొత్తం దర్శనాలే 23 గంటలు. ఇట్లా రాత్రి పవలింపు సేవ జరిగిన 20 నిమిషాలు అరగంటలోనే మళ్ళీ సుప్రభాతం. సో పవలింపు సేవ అంటే స్వామి విశ్రాంతి తీసుకొని పడుకోబెడుతున్నాము, సుప్రభాతం తెల్లారిందలే స్వామి అని లేపుతున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇంతమంది జనాలు దర్శనాలకి టార్గెట్గా ఇంతమందికి దర్శనం ఇవ్వాలి కాబట్టి, ఎక్కువ మందికి ఇవ్వాలి కాబట్టి చేయడం అనేది చేస్తున్నారు. సో ప్రధానంగా అక్కడ పూజలు, మడి, ఆచారము, శుచి, శుభ్రత ఇవి తగ్గిపోయినాయి. అందువల్ల సమయాభావం వల్ల ఎక్కువ మంది దర్శనానికి రావడం వల్ల జరుగుతున్న దీనికి ఒక శాశ్వతమైన ప్రణాళిక, హేతుబద్ధమైన ప్రణాళిక, సాంప్రదాయబద్ధమైన ప్రణాళిక, వేదబద్ధమైన ప్రణాళిక అవసరం అవుతుంది. ఇందుకు భగవంతుడిని మనం అందరం కూడా ప్రాయశ్చిత్తం అంటే స్వామి మమ్మల్ని మేమే కాపాడుకోలేకపోతున్నాం, నిన్ను శరణ వేడుతున్నాం, మమ్మల్ని నువ్వే కాపాడాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి అనే దీంతో మనం ప్రాయశ్చిత్తంగా మనం ఏ పూజ చేసుకున్నా దీనికి ఈ సమయంలో నన్ను అడిగితే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్, శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎందుకంటే ధర్మం రక్షింపబడాలంటే రామనామమే ముఖ్యం. రామనామాన్ని ఎప్పుడు స్మరిస్తామో అప్పుడు ఆంజనేయుడు వస్తాడు. ఆ ఆంజనేయుడు ఆయన మహాబలవంతుడు కాబట్టి మన శక్తి సరిపోదు కాబట్టి ఆంజనేయుడి శక్తితోని అక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి, ధర్మం రక్షింపబడాలి. ధర్మో రక్షతి రక్షిత, వేదో రక్షతి రక్షిత. ధర్మం రక్షింపబడాలి. ధర్మం రక్షించబడితేనే అంటే టీటీడీ ప్రతి రికార్డులో కూడా ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత అని ఉంటుంది. కానీ అది కేవలం ప్రింటింగ్లోనూ లేకపోతే ఒక సెంటెన్స్ గానే ఉంటుంది తప్ప ఆచరణలో కరువైనట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి వార్తలు వింటూ ఉంటే ఈ కరువైనట్టుగా కనిపిస్తుంది. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, రామనామాన్ని జపం చేయండి, లేకపోతే ఆంజనేయ స్వామి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. ఈ సందర్భంలో ఇలాంటి విపత్తుల నుంచి ప్రక్షాళన చేసి టీటీడీని, మన హైందవ ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన వ్యవస్థని, ఆగమ శాస్త్రాన్ని, వేదాన్ని రక్షించాలంటే సరైన వ్యవస్థ ఏర్పడి తీరాలి. ఇందుకు భగవంతుడు శక్తి కావాలి. దానికి మనం అందరం కూడా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మన ఇంట్లో అపచారం జరిగితే మనం ఊరుకుంటామా? ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ అండి, మీ పక్కింటి వాళ్ళు మీ అబ్బాయిని తీసుకెళ్లి నాన్ వెజ్ పెట్టారనుకోండి, ఊరుకుంటారా మీరు?
అది ఊరుకునే విషయం కాదు కదా. కాదు కదా. మరి దేవుడికి ఇలాంటి అపచారం జరిగితే మాట్లాడరే, కొంతమందే మాట్లాడతారే, కొంతమంది రాజకీయ నాయకులే స్పందిస్తున్నారే, ఒక వర్గం వాళ్ళే స్పందిస్తున్నారు ఎందుకు, ఇంకో వర్గం వాళ్ళంతా ఏమయ్యారు? సరే రాజకీయాలను పక్కన పెట్టండి, హిందువులంతా కూడా ఇది తప్పు, ఇది ఇలా జరగకూడదు, ఇది అపచారం అని మీ చేతనంత మీరు వెళ్ళి ఫైట్ చేయక్కర్లా, మీరు వెళ్ళి ఉద్యమాలు చేయక్కర్లా, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి, స్వామి ఇందుకు సరైన దారి చూపించండి, స్వామి ఇందుకు సరైన పరిష్కారాన్ని చూపించండి అని ప్రాయశ్చిత్తంగా. చేసింది మానవుడు, నువ్వు మనిషివే కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, మనం వేడుకోవచ్చు. ఈ మానవాళి అనేక రకాల లక్షల కోట్ల ప్రాణులను సృష్టించిన భగవంతుడు కేవలం ఈ మానవుడు వల్ల ఆయనకి తప్పుదం జరుగుతుంది. ఇలాంటి తప్పు జరిగింది కాబట్టి వేడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ మీద ఉంది. దీనికి మనం కాపాడుకోవాల్సిన అవసరం, మనం రక్షించుకోవాల్సిన అవసరం, మన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువు మీద ఉంది. హిందువే బంధువు, ప్రతి హిందువు మన బంధువే. కనుక జరిగింది స్వామివారు కాబట్టి మన ఇంట్లో జరిగితే మనం ఎంత బాధపడతామో, ఎంత క్షోభపడతామో, ఎంత రియాక్ట్ అవుతామో అంత అవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రార్థించాల్సిన అవసరం 100% పాళ్ళు ఉంది. ఓకే గురువుగారు, చక్కగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది కూడా ప్రతి ఒక్కరూ వారికి వారు స్వతహాగా తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.